ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే క్లాస్లో మనకి అంటే ప్రీవియస్ క్లాస్లో ఇండస్ట్రీస్కి సంబంధించి అంటే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇలా మనకి చాలా ఇండస్ట్రీస్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనకి టాపిక్లో క్లాస్ ఏంటంటే మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ. ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ అంటే మనకి ఫీల్డ్కి ఉపయోగించే అంటే క్రాప్ డెవలప్మెంట్కి ఏవైతే ఉపయోగిస్తారో అంటే మనకి క్రాప్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి మన ఇండియాలో ఫెర్టిలైజర్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కెమికల్స్ వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఈ కెమికల్ ఇండస్ట్రీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే షార్ట్ పీరియడ్లోనే ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, తర్వాత ఏంటంటే కొంత డిజాస్టర్స్ అంటే మనకి క్రాప్కి సంబంధించి కొంత డిజాస్టర్ వచ్చినప్పుడు ఆ డిజాస్టర్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత ఏంటంటే క్రాప్లో ఉన్న వేస్ట్ అంటే మనకి ఫంగస్ కానీ అంటే క్రాప్ సిస్టానికి బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏదైనా క్రియేట్ అయినప్పుడు వాటిని డిస్ట్రాయ్ చేయడానికి ఫీల్డ్ మీద ఎరేబుల్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కెమికల్స్ అనేవి వాడుతూ ఉంటాం. ఇలా మనకి కెమికల్స్ అన్నిటి కూడా మనకి ఎక్కడ దొరుకుతాయంటే ఫెర్టిలైజర్స్లో అంటే ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ ద్వారా మనకి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఫెర్టిలైజర్స్లో అంటే మనకి కెమికల్ ఇండస్ట్రీస్లో ఇక్కడ మనకి కంపల్సరీ ఏముంటాయంటే చాలా వరకు మనం వాడతాం నైట్రోజన్. అంటే నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా వాడతాం. అంటే నైట్రోజన్ ఒకటి, తర్వాత మనకి నైట్రోజన్తో పాటు అంటే నైట్రోజన్ ఫార్మింగ్ అంటే నైట్రోజన్ తోటి ఫెర్టిలైజర్స్ తయారు చేస్తారు. అంటే మనం నత్రజన్ అంతా తెలుగులో, అది ఇంగ్లీష్లో మనం ఏం చెప్తామంటే నైట్రోజన్. అంటే మనకి పొలాలకి ఉపయోగించే ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా దాంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఏముంటుందంటే నైట్రోజన్ ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఫంగస్ ఏమైనా ఉంటే అన్నీ ఏమవుతుందంటే డిస్ట్రాయ్ అయిపోవడానికి చాలా వరకు జరుగుతుందంటే ఇండస్ట్రీస్లో కానీ అగ్రికల్చర్లో కానీ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి మనకి నైట్రోజన్ అనేది, తర్వాత అమ్మోనియం ఫాస్ఫేట్ అంటే మనకి డిఏపి మనం అనుకుంటాం కదా గోదావరి డిఏపిని, అంటే మనకి డిఏపిని కూడా వాడటం జరుగుతుంది. ఇక్కడ మనకి క్లియర్గా నైట్రోజన్ అనగానే మనకి ఎన్ అంటే నత్రజని, డిఏపి అంటే డిఏపి అనగానే అమ్మోనియం ఫాస్ఫేట్ అంటే అమ్మోనియం ఫాస్ఫేట్ డిఏపి అంటే ఏంటి అమ్మోనియం ఫాస్ఫేట్, తర్వాత వాటితో పాటు నైట్రోజన్, తర్వాత ఇంకా మనకి కే అంటే మీకు తెలుసు కదా పొటాష్. కే ఏంటండి పొటాష్. అంటే పొటాష్ కూడా మనకి ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీలో మనకి వాడటం అనేది జరుగుతుంది. అంటే మనకి రియల్గా నైట్రోజన్, యూరియా, అమ్మోనియం ఫాస్ఫేట్, దాంతో పాటు మనకి పొటాషియం అంటే మనకి పొటాష్ అంటే కే కూడా మనకి కెమికల్ ఇండస్ట్రీస్లో మనకి జరుగుతుంది. అంటే ఈ ఫెర్టిలైజర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేస్తామంటే వాడటం వల్ల మనకి ఆటోమేటిక్ ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఫీల్డ్కి సంబంధించి డెవలప్మెంట్ జరగాలంటే మనకు కంపల్సరీ ఈ ఫెర్టిలైజర్స్ అన్నింటినీ కూడా మనం ఏం చేయాలంటే వాడాలి. ఇవన్నీ ఎందుకు వాడతారు? కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా అంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ ప్రొడక్ట్ అంతా వాడతారు. ఎందువల్ల అంటే ఈ ప్రొడక్ట్ అనేది మనకి సీజన్ వైజ్ యూజ్ చేస్తారు. దేనికి? పొలాల్లో అంటే క్రాప్లో అంటే ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ఫంగస్ ఎంత ఉంటుంది కదా, బ్యాక్టీరియా, ఫంగస్, తర్వాత ఏంటంటే మనకి మస్కిటోస్, డేంజరస్ మస్కిటోస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే క్రాప్ని ఫెయిల్ చేస్తాయి. క్రాప్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ముందు మనం ఏ యూజ్ చేయాలి? ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి. కాబట్టి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ అనేవి మన ఇండియాలో చాలా వరకు ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే రియల్గా మనకి ఇక్కడ మనకి వాటితో పాటు
చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిలో మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనగానే మనం ఏం చెప్తామన్నా ఎస్ఎస్పి అంటే ఎస్ఎస్పి కూడా మనకి ఈ ఫెర్టిలైజర్స్ లో ఏం చేస్తారంటే ప్రొడ్యూస్ అనేది చేస్తూ ఉంటారు. అంటే చాలా వరకు ఇక్కడ మనకి ఏమవుతుందంటే గవర్నమెంట్లో చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకి పబ్లిక్ సెక్టర్లో 10 ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి? 10 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏ ఇండస్ట్రీస్? ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్. అంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఓన్లీ 10 మాత్రమే మనకి కొన్ని అంటే పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి. అంటే మిగతా ఏ సెక్టర్లో అంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. మిగతా కూడా అంటే పబ్లిక్ సెక్టర్లో ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం పిలుస్తామంటే 10 ఉన్నట్టుగా మనం క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. అంటే రియల్గా ఎస్ఎస్పి ద్వారా అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ద్వారా మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఇవన్నీ కూడా పెద్ద చెప్పుకున్నా కానీ స్మాల్ స్కేల్ అంటే స్మాల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీస్ మనకి 68 ఉన్నాయి. స్మాల్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ మనకి ఎన్ని ఉన్నాయంటే 68 అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మనం గుజరాత్ తీసుకోండి. మనకి గుజరాత్ మీకు తెలుసు కదా, గుజరాత్ స్టేట్లో మనకి ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే గుజరాత్ అని కానీ మనకి ఏం గుర్తు రావాలంటే హజీరా, గుజరాత్ హజీరా. అంటే ఇది ప్లేస్ అన్నమాట. అంటే గుజరాత్ అంటే ఎగ్జాంపుల్ మనకి ప్రతి స్టేట్లో కూడా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంటుంది కదా, అలా ప్లేసుల్లో మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి గుజరాత్ అనగానే ప్లేస్ ఏంటంటే మనకి హజీరా. అంటే ఈ ప్లేస్లో మనకి ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు. మీరు ఏ స్టేట్లో ఉందని రాయాలి. కంపల్సరీ మీరు ఏం చేయాలంటే స్టేట్ అడిగినప్పుడు మనకి గుజరాత్ అని రాయాలి. మనకి స్టేట్లో ప్లేస్ అడిగినప్పుడు హజీరా అని రాయాలి. అంటే హజీరా అనేది ప్లేస్, గుజరాత్ అనేది స్టేట్. ఈ స్టేట్లో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి కోఆపరేటివ్ సొసైటీ అంటే కోఆపరేటివ్ సెక్టర్లో కూడా ఇక్కడ ఏమైందంటే ఒక మనకి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఆ కంపెనీ ఆధ్వర్యంలో కోఆపరేటివ్ సెక్టర్లో కూడా మనకి ఒక కెమికల్ అంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత రియల్గా మనకి వీటితో పాటు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అంటే మీకు తెలుసు కదా, గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అంటే మనకి 1965 దగ్గర నుంచి మనం తీసుకున్నట్టయితే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత అంటే ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ పంజాబ్ స్టేట్స్ మనకి ఇంకా పంజాబ్, హర్యానా అంటే మనకి పంజాబ్ ఒకటి, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ స్టేట్స్లో కూడా మనకి ఏమవుతుందంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ అనేవి చాలా వరకు స్ప్రెడ్డింగ్లో ఉన్నాయి. అంటే అక్కడ కూడా ఇండస్ట్రీస్ అనేవి ఏర్పడటం జరిగింది. తర్వాత ఏంటంటే మెయిన్ మనకి అంటే ఏంటి ఈ స్టేట్స్ అన్నీ కూడా తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ స్టేట్స్లో ఏమవుతుందంటే చాలా వరకు ప్రొడక్ట్ అనేది ఫెర్టిలైజర్ ప్రొడక్ట్లో 50% అంతా కూడా ఈ స్టేట్స్ ద్వారా మనకి ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది. మనం ఇండియాలో మనం తీసుకున్నాం కాబట్టి మనం గుజరాత్ గురించి చెప్పుకున్నాం. అంటే చాలా తక్కువ పర్సంటేజ్ అంటే ఓన్లీ 10 ఇండస్ట్రీస్ అంటే ఓన్లీ 10 ఇండస్ట్రీస్ మాత్రమే మనకి ఏ సెక్టర్లో ఉన్నాయి? పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి, అంటే గవర్నమెంట్లో ఉన్నాయి. మరి మిగతా ఎన్ని ఎక్కడ ఉన్నాయి మనకి అంటే మిగతా ఎన్ని కూడా ఎక్కడ ఉన్నాయంటే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయి. దగ్గరగా మనకి క్లియర్గా చెప్పుకున్నట్టయితే నైట్రోజన్తో అంటే నైట్రోజన్ మిక్సింగ్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటాయి. అంటే నైట్రోజన్ మిక్సింగ్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటాయంటే
నైట్రోజన్ అనేది చాలా ఎక్కువ పర్సంటేజ్లో మనం ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్లో వాడతాం. ఎందువల్లంటే క్రాప్ పెరుగుతుంది, అంటే క్రాప్ అంతా గ్రీన్గా ఉండి బాగా క్లారిటీగా ఉండి, తర్వాత ఏంటంటే క్రాప్ అనేది చాలా హెల్తీగా ఉండడానికి ఇక్కడ ఏమంటారంటే ఇక్కడ మనకి ఫెర్టిలైజర్స్ అనేది మిక్సింగ్ ఫెర్టిలైజర్స్ మనకి నైట్రోజన్ అనేది ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ఇటువంటి మనకి 57 ఉన్నాయి. మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ మనకి 57, అంటే నైట్రోజన్ మిశ్రమంగా అంటే నైట్రోజన్ మిక్సింగ్తో ఉన్న ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయంటే నైట్రోజన్ మిక్సింగ్తో ఉన్న ఇండస్ట్రీస్ ఎన్ని ఉన్నాయంటే 57 అనేవి ఉండడం జరిగింది. ఇలా మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అంటే ఫెర్టిలైజర్స్ ఆఫ్ ఇండియా అనగానే మనకు ఆటోమేటిక్గా అన్ని గుర్తుకు రావాలి. ఫెర్టిలైజర్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఇండస్ట్రీస్లో మనకి ఫెర్టిలైజర్స్ లేకుండా మనకి అంటే ఇండియన్ ఎకానమీ అంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు కంపల్సరీ ఏముండాలంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఉండాలి. అంటే ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీస్ ఉండాలంటే మనకి కంపల్సరీ ఏదో చోట ఏమేయాలంటే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ అయి ఉండాలి. మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి గుజరాత్లో హజీరాలో కోఆపరేటివ్ సెక్టర్లో మనకి ఫస్ట్ మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఓన్లీ మన ఇండియాలో ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ ఒకటి ఉందా? తర్వాత మన ఇండియాలో ఉన్న నెంబర్ 1 ఇండస్ట్రీ ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ. సిమెంట్ ఇక్కడ మనకి సిమెంట్ ఇండస్ట్రీ గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి. మనకి సిమెంట్ ఇండస్ట్రీ అనగానే ఏం గుర్తు రావాలంటే సిమెంట్ ఇండస్ట్రీ లేకుండా అసలు కన్స్ట్రక్షన్స్ లేవు. మనం ఈ రోజు నాడు మెకానికల్గా శాండ్ ఉపయోగించి అంటే అన్నింటికి కూడా గిరాకీ అంటే డిమాండ్ అనేది పెరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే సిమెంట్ ఇండస్ట్రీ ఉండడం వల్లనే. అంటే మనకి ప్రజెంట్ టైం బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఎలా కడుతున్నారు? సిమెంట్ తోటే కదా. అంటే మనకి సిమెంట్ ఇండస్ట్రీ లేకుండా మనకి కన్స్ట్రక్షన్స్ అనేవి జరగవు. కంపల్సరీ మనకి కన్స్ట్రక్షన్స్ అవి జరగాలంటే సిమెంట్ ఇండస్ట్రీ ఇండియాలో డెవలప్ చేయాలి. మరి ఇండియాలో ఈ సిమెంట్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యిందా అంటే ఖచ్చితంగా మనకి సిమెంట్ ఇండస్ట్రీస్కి ఖచ్చితంగా ఏముండాలంటే లైమ్ స్టోన్ ఉండాలి. సిమెంట్ ఇండస్ట్రీస్ లైమ్ స్టోన్ అంటే ఏంటి? సున్నపు రాయి. తెలుగులో లైమ్ స్టోన్ అంటే ఏంటి? సున్నపు రాయి. లైమ్ స్టోన్ ఉండాలి. అంటే లైమ్ స్టోన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే లైమ్ స్టోన్ తర్వాత అల్యూమినియం జిప్సమ్. అల్యూమినియం తర్వాత జిప్సమ్ అంటే మనకి లెడ్. అంటే అల్యూమినియం లెడ్ లైమ్ స్టోన్, అల్యూమినియం లైమ్ స్టోన్, అల్యూమినియం తర్వాత వచ్చి లెడ్. ఇవన్నీ ఏంటి ఎందుకు ఉపయోగపడుతున్నాయి మనకి? ఇవన్నీ కూడా రా మెటీరియల్ కింద ఉపయోగపడతాయి. దేనికి? సిమెంట్ ఇండస్ట్రీకి రా మెటీరియల్ కింద ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అంటే వీటన్నిటిని ఉపయోగించుకుని సిమెంట్ ఇండస్ట్రీ అనేది రన్ అవుతుంది. ఇవి ఏమీ లేవంటే ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్ కానీ అల్యూమినియం కానీ లెడ్ కానీ తర్వాత జింక్ లెడ్ ఇవి లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీ అనేది పని చేయదు. తర్వాత ఇంకా ఏం కావాలి? వీటితో సిమెంట్ ఇండస్ట్రీ రన్ అవుతుందంటే వీటితో నాట్ రన్ సిమెంట్ ఇండస్ట్రీ. ఇంకా ఏం కావాలంటే సిమెంట్ ఇండస్ట్రీకి ట్రాన్స్పోర్టింగ్ కావాలి, కోల్ కావాలి. అంటే కోల్ అంటే మీకు తెలుసు కదా, బొగ్గు. కోల్ కావాలి. తర్వాత ఏంటంటే వాటితో పాటు పవర్ సప్లై. పవర్ లేకుండా అసలు ఏ ఇండస్ట్రీ రన్ అవ్వదు. పవర్ సప్లై లేకుండా మనమే ఉన్నాం కదా, మన అవసరంలోనే పవర్ సప్లై కావాలి. మరి ఇండస్ట్రీస్కి చాలా ఎక్కువ పవర్ సప్లై కావాలి. అంటే పవర్ సప్లై కావాలి, కోల్ కావాలి, తర్వాత లెడ్ కావాలి, అల్యూమినియం కావాలి, లైమ్ స్టోన్ కావాలి. ఇవన్నీ రా మెటీరియల్స్. అంటే లైమ్ స్టోన్, అల్యూమినియం, లెడ్ రా మెటీరియల్స్. కానీ ఇన్ఫ్రాక్చర్గా ఏమి ఉండాలంటే కోల్ ఒకటి, తర్వాత ఏంటి పవర్ సప్లై ఒకటి ఇన్ఫ్రాక్చర్గా అవి వాటిని మనం ఉపయోగించుకోవాలి. మరి సిమెంట్ ఇండస్ట్రీ ఫస్ట్లో మన ఇండియాలో లేనప్పుడు ఏమైందంటే మనకు అప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు. మనకి ఇండిపెండెన్స్ రాకముందు, ఎప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు అంటే 904 అంటే 1904లో ఏమైందంటే మొట్టమొదటి సిమెంట్ ఇండస్ట్రీని చెన్నైలో స్టార్ట్ చేశారు. చెన్నై అంటే మద్రాస్. చెన్నై అంటే ఎక్కడమ్మా? మద్రాస్. అంటే ఫస్ట్ చెన్నైలో మనకి ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ. అంటే మనకి ఫస్ట్
సిమెంట్ ఫ్యాక్టరీని చెన్నైలో ఏర్పాటు చేయడం అనేది, అంటే ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా, ఫస్ట్ సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా 1904 ఇన్ చెన్నైలో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి అంటే 1989 దాకా మనకి ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ బాగా స్ప్రెడ్ అయింది. తర్వాత ఏంటంటే దానివల్ల ఏమైందంటే చాలా వరకు సిమెంట్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం మొదలుపెట్టారు. మన ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ చేయాలి. దాంతోపాటు మనం ఏం చేయాలి, సిమెంట్ ఇండస్ట్రీని కూడా చాలా వరకు డెవలప్మెంట్ అనేది చేయాలి. అంటే సిమెంట్ ఇండస్ట్రీ లేకపోతే ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్స్ అవ్వకపోతాయి, బిల్డింగ్స్ అవ్వకపోతాయి, ఐరన్ సప్లై అవ్వకపోతుంది, ఇవన్నీ కూడా అవ్వకపోతాయి. కంపల్సరీ ఏంటంటే ప్రజెంట్ టైంలో మనకి 332 స్మాలెస్ట్ సిమెంట్ ఇండస్ట్రీస్, 128 అంటే 128 ఏమో బిగ్ ఇండస్ట్రీస్, అంటే 332 ఏమో స్మాల్ సిమెంట్ ఇండస్ట్రీస్ మనకి మన ఇండియాలో ఎక్కువగా ఉండడం జరిగింది. అంటే మన ఇండియాలో మనకి మెయిన్ ఏంటంటే సిమెంట్ క్వాలిటీ పెరగడంతో ఇక్కడ మనకి సిమెంట్ ఇండస్ట్రీస్కి డెవలప్మెంట్ జరిగింది. ఎందువల్లంటే సిమెంట్ ఎప్పుడైతే క్వాలిటీ పెరిగిందో మనకి ఈస్ట్ ఏషియా నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి, ఆఫ్రికా, సౌత్ అమెరికా ఈ ఏరియా నుంచి మనకి ఏమవుతుందంటే సిమెంట్ ఇండస్ట్రీకి డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది. అంటే ఖచ్చితంగా సిమెంట్ ఇండస్ట్రీని మన ఇండియాలో డెవలప్మెంట్ చేయాలి. మన ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే డెవలప్మెంట్ చేయాలి. ఎందువల్లంటే సిమెంట్ లేకుండా ఏమవుతుంది, కన్స్ట్రక్షన్స్ ఏమి జరగవు కదా, అన్నీ ఆగిపోతాయి. తర్వాత అంటే సిమెంట్ ఇండస్ట్రీ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఫస్ట్ మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ, తర్వాత సిమెంట్ ఇండస్ట్రీ, ప్రజెంట్ మనకి ఏంటంటే ఆటోమొబైల్ సెక్టర్, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. మీకు ఇక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్కి, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, స్పేర్ పార్ట్స్, అంటే లారీస్, వ్యాన్స్, ట్రాక్టర్స్, తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద మిషనరీస్, వీటన్నిటికీ స్పేర్ పార్ట్స్ అన్నింటినీ కలిపి మనం ఏమంటాం, ఆటోమొబైల్స్ అంటాం. అంటే బస్సెస్ కానీ, ట్యాక్సీస్, అంటే ఎనీ 4-వీలర్, వీటన్నింటికి కంపల్సరీ ఏముండాలంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీని మనం డెవలప్మెంట్ చేయాలి. అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది, అంటే ఇక్కడ మనకి 2-వీలర్స్, 3-వీలర్స్, 4-వీలర్కి సంబంధించి మనం ఏం చేయాలంటే టెక్నాలజీని బాగా డెవలప్మెంట్ చేయాలి. అంటే ఢిల్లీ, ముంబై, పూనా, చెన్నై ఈ ఏరియాలో ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో మనకి ఏమవుతుందంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అన్నింటికీ ఆటోమొబైల్ కావాలి, స్పేర్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ ఏదైనా పోయిందంటే, ఒక మిషన్ ఒక పార్ట్ పోయిందంటే అది ఆటోమొబైల్ సెక్టర్లోకి వెళ్తుంది, ఆ పార్ట్ వాళ్ళే అమ్ముతారు. అంటే ప్రతిదీ కూడా ఆటోమొబైల్ సెక్టర్ లేకపోతే ఇక్కడ వెహికల్స్ అంటే 2-వీలర్స్ ఉండవు, 3-వీలర్స్, 4-వీలర్స్, అంటే ఏ వీలర్ కూడా మనకి పనిచేయని పరిస్థితి. తర్వాత ఏంటంటే ఐటీ, అంటే మనకి ఐటీ అంటే ఐటీ ఇండస్ట్రీ ప్రజెంట్ టైం చూడండి అంతా కూడా ఐటీ ఇండస్ట్రీయే. ఎందువల్లంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ప్రజెంట్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ జాబ్స్ చేస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా దేంట్లో పని చేస్తున్నట్టు, ఐటీ సెక్టర్లో పని చేస్తున్నట్టు. అంటే ఐటీ ఇండస్ట్రీ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్, అంటే ఐటీ ఎలక్ట్రానిక్ సంబంధించి భారతదేశానికి, ఇండియానికి, అంటే మనకి రియల్గా చెప్పుకోవాలంటే మనం ఇక్కడ మనకి టెలికమ్యూనికేషన్స్, వాటితో పాటు మనకి మనకి క్లియర్గా తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ టెక్నాలజీ, తర్వాత సాఫ్ట్వేర్ హబ్, తర్వాత ఏంటంటే ఎలక్ట్రానిక్ హబ్స్ అవి మనకి ఆటోమేటిక్ మనకి డేటాని అందించడానికి సాఫ్ట్వేర్ కంపెనీస్ మనకి చాలా వరకు పనిచేస్తున్నాయి. ఇక్కడ మనకి
ఇండియాకి ఎలక్ట్రానిక్ క్యాపిటల్ మోస్ట్ టైంకి ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు. అంటే భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధాని అని దేని పిలుస్తారంటే బెంగళూరు. అంటే ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు. ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా మోస్ట్ ఐఎంపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బెంగళూరు. అంటే మనకి ఎలక్ట్రానిక్ క్యాపిటల్ అంటే మన ఇండియాలోనే ఎక్కువ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అంతా కూడా అక్కడ. తర్వాత మనకి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా, లక్నో, కోయంబత్తూర్ వీరన్నింటిలో కూడా అక్కడ మనకున్నా కానీ మనకి ఏం చేస్తామంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ మనకి బెంగళూరు ఎక్కువ చెప్పుకుంటాం. అంటే మనకి అక్కడి నుంచి ఎక్కువ టెక్నాలజీ డెవలప్ అయింది. అన్ని కూడా అంత టెక్నాలజీ అంతా కూడా అక్కడ దొరుకుతుంది కాబట్టి అక్కడ బెంగళూరుని మనం ఎలక్ట్రానిక్ కెపాసిటీ ఆఫ్ ఇండియా లేదా ఎలక్ట్రానిక్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని మనం క్లియర్గా మనకి చెప్పడం జరుగుతుంది. అంటే బిఓపి అంటే ఇక్కడ మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే బిఓపి అంటే మనకి రియల్గా బిపిఓ అంటారు, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్. బిపిఓ బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్. బిపిఓ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ లో మనకి 2-3 years లో మనకి డెవలప్మెంట్ చేసి ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ అన్ని కూడా డెవలప్ అవ్వాలంటే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం అనేది భారతదేశంలో ఉండాలి. టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, టెక్నాలజీకి ఎలక్ట్రానిక్ అవసరం. అంటే వీటన్నిటికి సంబంధించి ఇండియాలో మనకి ఏ ప్లేస్లో ఏది డెవలప్ అవుతుందనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయడానికి ఇక్కడ మనకి 3 విషయాలు చెప్పుకున్నాం. ఫస్ట్ మనకి ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీ, తర్వాత మనకి సిమెంట్ ఇండస్ట్రీ, టుడే క్లాస్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కూడా చెప్పుకోవడం జరిగింది. టుమారో మనకి నెక్స్ట్ టాపిక్ అనేది టుమారో క్లాస్లో మనకి కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.